నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా పరిరక్షిస్తారని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నటువంటి రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి 18 కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఈరోజు చైర్మన్ ఎన్నిక అని తెలిసిన వెంటనే గడిచిన 4 రోజులుగా ఎన్ని రకంగా బెదిరించాలో ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకొని భయపెట్టాలో వారికి ఉండేటటువంటి భూముల మీద ఆస్తుల మీద వారిని బెదిరించి లేదా ఒక్కొక్క అభ్యర్థికి 50 లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈరోజు బలవంతంగా వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, కంప్లీట్గా 8 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి లభ్యపరిచి వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ విప్ ఇచ్చినప్పటికీ కూడా విప్పును ధిక్కరిస్తూ ఈరోజు 8 మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన 4 రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగనన్నతోనే మేము ఉంటాము అని మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి. ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే నిజంగా అందరూ కూడా సంతోషించేటటువంటి వారు. ఇది చాలా హేయమైన చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి రాండి అని చెప్పినాడు. అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈరోజు మేమంతా ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. గడిచిన రామకుప్పంలో ఎంపీపీ ఎలక్షన్ జరిగితే ఇదే విధంగా దౌర్జన్యకాండ చేసి కనీసం మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరిని కూడా హాల్లోకి కూడా ఎంటర్ కానికుండా వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక కూడా మరి వీళ్ళందరినీ ప్రలోభపెట్టి వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలను బెదిరించి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి వాళ్ళందరినీ కూడా ఈరోజు మన పార్టీకి అగెన్స్ట్గా ఓటేయడం కూడా జరుగుతోంది. ఎవరెవరైతే మరి పార్టీకి అగెన్స్ట్గా విప్పుగా అగెన్స్ట్గా ఓటేశారో వాళ్ళందరినీ కూడా పార్టీలోనే సస్పెండ్ చేస్తూ మరి వారి మీద విప్పును ధిక్కరించినందుకు విప్పుకు అగెన్స్ట్గా ఓటేసినందుకు హైకోర్టుకు వెళ్ళి వారి కౌన్సిలర్ పదవిని కూడా ఊడిపోయే విధంగా మేము కేసు కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే విప్పుని అగెన్స్ట్గా వేస్తే ఏదైతే ఆ కౌన్సిలర్ పోస్ట్ ఉంటుందో అది కూడా పోతుంది కాబట్టి దాన్ని కూడా మేము సీరియస్గా హైకోర్టులో ఫైల్ చేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం కానీ
మా పార్టీ శ్రేణుల్లో ఇప్పటికీ కూడా అలాగే ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికని. ఈరోజు మాతో పాటు ధైర్యంగా నిలబడినటువంటి ఈ 9 మంది కౌన్సిలర్కి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా చేతులు జోడించి వీరందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 4 రోజులుగా నేను కూడా వారితోనే ఉన్నాను. ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినారు, ఏ రకమైనటువంటి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినాయి అనేటటువంటి విషయం పర్సనల్గా మేము కూడా చూసినాం. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది అనైతికంగా గెలిచినటువంటి విజయం కాబట్టి దీన్ని మేము హైకోర్టులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటామని తెలియజేస్తూ ఈ 9 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మున్రాజ్ గారు, నాగరాజ్ గారు, జయంతమ్మ గారు, మంజుల గారు, మమతా గారు, హఫీజ్ గారు, రాజ్ కుమార్ గారు, మాధవ్ గారు వీరందరికీ కూడా మరొకసారి పార్టీ తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీడీపీ వారి అందరికీ కూడా ఒకటే ఒక్క విషయం మా పార్టీ తరఫున తెలియజేయాలనుకుంటున్నాను. రేపొద్దున ఎన్నికంటూ వచ్చిన రోజు నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడడానికి లేదా ఫైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది జరిగిన రోజు ప్రజల మనసులో నిజమైన లీడర్ ఎవరు అనేటటువంటి విషయం బయటపడిపోతుంది. అధికారం ఎల్లకాలం ఒకరి వైపే ఉండదు. ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా లేకుండా చేస్తామని మీరు మాట్లాడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉండడానికి, వైఎస్ఆర్సీపీ జెండా మోయడానికి నాలాంటి వేల మంది సైనికులు కుప్పం నియోజకవర్గంలో ఉన్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకుని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ విజయం వాళ్ళు నిజాయితీగా గెలిచినామని వారు అనుకోవచ్చు. కానీ కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది ఎంత అనైతికమైనటువంటి విజయం. కేవలం దీన్ని వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కోసమే మాత్రమే ఈ ఎలక్షన్ పెట్టి మళ్ళీ దాన్ని గెలుచుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈరోజు కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. ఏ విధంగా చూడాలి? లాస్ట్ టైం ఎంపీపీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఏ రకంగా మా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన దాడి చేసి ఎలక్షన్ చేసుకున్నారనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈసారి అలాగే జరుగుతుందని మాకు ముందే తెలుసు కాబట్టి మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మాకు ఖచ్చితంగా ఈసారి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, లేకపోతే మేము కనీసం లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు అనేటటువంటి విషయం గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్తే వారు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. కాబట్టి ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మేము లోపలికి వెళ్ళగలిగాము. మరి పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే కనీసం మమ్మల్ని లోపలికి కూడా అడుగుపెట్టినిచ్చేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఇక్కడ రాజకీయం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. రేపొద్దున ఎప్పుడు ఇలాగే ఉండదు. రేపొద్దున మా టైం అనేది కూడా ఒకటి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని తెలియజేస్తాను. అంటే 50 లక్షల వరకు కూడా కౌన్సిలర్ నుంచి గెలిపించుకున్నారు. అంటే ఏదర్ భయపెట్టు లేదా వాళ్లకు డబ్బులు ఇచ్చి లోబట్టు అనేటటువంటి పనిలోనే ఈరోజు టీడీపీ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ప్రతి ఒక్క కౌన్సిలర్కి దగ్గర 50 లక్షల దాకా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభపెట్టి కొంతమంది మా క్యాంపులో ఉన్న వాళ్ళని కూడా ఫోర్స్ఫుల్గా ఈరోజు పొద్దున వాళ్ళని లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇది మంచి పద్ధతి కాదు. డబ్బులు తీసుకొని ఆ పక్కకు వెళ్ళిపోయి పార్టీని మోసం చేసేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి ఆ భగవంతుడు అనేటటువంటి ఖచ్చితంగా శిక్షిస్తాడని కూడా చెప్తారు. ఈ గురువారం రోజు కూడా ఇక్కడ ఇంత వీరోచితంగా పోరాడినటువంటి మన కౌన్సిలర్లందరినీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించేటటువంటి కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాము. అలాగే రామకుప్పంలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీటీసీలు, మన ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరితో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కలుస్తామని కూడా చెప్పారు. కాబట్టి నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ జరుగుతూ ఉంది అనేటటువంటి విషయం ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తాం. జనరల్గా విప్పుని ధిక్కరించకూడదు. ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తారు. ఆ ఫేస్ వాల్యూ అనేది పార్టీకి ఉంటుంది. కాబట్టి మన పార్టీని విప్పుని ధిక్కరించినటువంటి ఈ 10 మంది
కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారందరినీ కూడా విప్పు ధిక్కరించినందుకు వాళ్ళకు విప్పు సర్వ్ అయింది. సర్వ్ అయిన కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. విప్పుని ధిక్కరించినందుకు హైకోర్టులో వాళ్ళ మీద మేమే పిటిషన్ వేసి వారు ఏదైతే ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారో ఆ ఆఫీస్ని హైకోర్టు ద్వారా ఆ ఆఫీస్ని తీసేసే విధంగా వాళ్ళకి ఆ కౌన్సిలర్ పదవి ఉండకుండా చేసే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.